హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనియాక్. సో ఈ వీడియోలో లోకి ట్రైలర్స్ బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. సో పాత టీజర్, కొత్త ట్రైలర్ రెండు కలిపి ఇందులో బ్రేక్ డౌన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ట్రైలర్ స్టార్టింగ్ లో మనకు అర్థమైంది లోకిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పి. సో 2012 అవెంజర్స్ నుంచి తప్పించుకోగానే శాండ్ బాత్ చేశాడు. శాండ్ బాత్ అయిన వెంటనే మనల్ని అరెస్ట్ చేశారనమాట. వెంటనే నేను ఎందుకు చెప్తున్నానంటే లోకి అటైర్ సేమ్ ఉంది, సేమ్ డ్రెస్ లో ఉన్నాడు. ఇంకా హల్క్ ఇచ్చిన ఉతుకుడికి తలపైన ఒక దెబ్బ తగిలింది, అది కూడా ఉంది. ఇంకా టెసరాక్ట్ కూడా ఉంది వాళ్ళ చేతుల్లో. సో వెంటనే పట్టేసుకున్నారు. ఇంకా లోకి నెక్ కి చూస్తే ఒక కాలర్ ఉంది. సో ఇది డెడ్ పూల్ ఇంకా ఎక్స్మెన్ మూవీస్ లో కాలర్ లాగే ఉంది. సో ఇది వేసినప్పుడు పవర్స్ పనిచేయవు అనమాట. బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఎక్స్మెన్ ఇంకా డెడ్ పూల్ లో వాళ్ళు మ్యూటెంట్స్. సో ఆ కాలర్ వేసినప్పుడు వాళ్ళ బాడీలో ఎక్స్ జీన్ ఇన్యాక్టివ్ అయిపోతుంది అనుకుందాం. బట్ లోకి వచ్చేసి గాడ్ ఇంకా సార్సరర్. మార్వెల్ కొన్నిసార్లు ఇలాంటి పక్కుడి పనులు చేస్తుంది, ఉరుముల ధరని ఎలక్ట్రిక్యూట్ చేయడం లాంటివి. ఇంకా మనం ఇక్కడ పక్కన చూస్తే స్క్రల్ ఉన్నాడు. సో లోకి సిరీస్ లో కూడా మనకి స్క్రల్స్ వచ్చారనమాట. బట్ నాకు తెలిసి ఈ సీన్ లో మాత్రమే స్క్రల్ ఉంటాడు, ఇంకా సిరీస్ లో ఎక్కడ మనకి స్క్రల్స్ కనిపించరు. సో మార్వెల్ జస్ట్ ప్లాన్ చేస్తుంది అన్ని చోట్ల స్క్రల్స్ ని నెక్స్ట్ ఇయర్ రాబోయే సీక్రెట్ ఇన్వేజన్ అలవాటు చేయడానికి మనకి. అలాగే స్క్రల్ నెక్ కూడా కాలర్ ఉన్నట్టుంది మనకి. బట్ స్క్రల్స్ టైం ని అలా డిస్టర్బ్ చేస్తారు నాకు అర్థం కాలే. అలాగే మనోడు చూస్తే నీట్ గా అదిదాస్ జాకెట్ లో ఫ్రెష్ గా ఉన్నాడు, ఇప్పుడే వచ్చాడు మన లోకి లాగా. సో తర్వాత అందరికి జైల్ యూనిఫామ్ ఇచ్చేస్తారు. తర్వాత తాజ్ హోటల్ మెరిసిపోతుంది. ఇది బేసిక్ గా ఒక గోడౌన్. పక్కన చూడండి టీవీ ఆర్కైవ్స్ అని ఉంటుంది. ఇంకా లిఫ్ట్ లో చూసినా డబ్బాలు తప్ప ఏం లేవు. సో పేపర్స్ అని వేస్ట్ చేసి డబ్బాల్లో పెట్టి ఇలా బిల్డింగ్స్ లో దాస్తున్నారు అనమాట. అప్డేట్ అవ్వండిరా, డిజిటలైజ్ అవ్వండి, సాఫ్ట్ కాపీస్ వాడండి, పేపర్లు ఎందుకు వేస్ట్ చేస్తారు? అప్డేట్ అవ్వండిరా. అండ్ బాహుబలిలో విగ్రహాల్లో పెద్దగా ఉన్న ఈ 3 విగ్రహాలు వచ్చేసి టైం కీపర్స్. వీళ్ళే టీవీఏ ఫౌండర్స్ అనమాట. సో ఈ టైం డిస్టర్బెన్స్ ఏంటి, టీవీ ఏంటి అని చెప్పి నేను మాట్లాడతాను. సో మధ్య విగ్రహం హెల్మెట్ చూస్తే కొంచెం అంటే బానే కాంగ్ ది కాంక్రర్ లాగా ఉంది. సో కామిక్స్ లో కాంగ్ కూడా ఒక టైం కీపర్ అనమాట. అండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్ అండ్ టైం ట్రావెల్. అలాగే యాంట్‌మ్యాన్ 3 లో మెయిన్ విలన్ కూడా కాంగ్ అని చెప్పి మనకి అనౌన్స్ చేసేసారు. అండ్ జొనాథన్ మేజర్స్ ఆ క్యారెక్టర్ చేయబోతున్నాడు. తర్వాత లోకి బోన్ లో ఉంటాడు, కోర్ట్ సీన్ లాగా. ఈమె జడ్జి అనుకుంటా. వెనకాల చూస్తే మనకి మోబియస్ ఉంటాడు. సో ఈ ట్రైలర్ లో తర్వాత చాలా సార్లు చూసాం మనం. అలాగే వెనకాల నెంబర్ ఒకటి ఉంటుంది. తర్వాత సీన్స్ లో కూడా చాలా నెంబర్స్ కనిపిస్తాయి మనకి. మేబీ అవి రూమ్ నెంబర్స్ అనుకుంటా. బ్లాక్ విడో మూవీ టికెట్స్ కోసం ఐనాక్స్ లో నుంచున్నట్టున్న ఈ సీన్ లో వెనకాల చూస్తే ఒక పోస్టర్ ఉంటుంది, బిహేవ్ అని చెప్పి. ఆ క్లాక్ ఫేస్ వచ్చేసి మళ్ళీ మనకి లిఫ్ట్ లో కనిపించింది. అలాగే టీవీస్ లో కూడా ఉంది. తర్వాత ప్రొజెక్టర్ లో నీట్ గా ఎంసీయూ అంతా బింజ్ వాచ్ చేస్తారు ఇద్దరు కలిసి. నా రియాక్షన్ ఎలా ఉందంటే ఇన్ఫినిటీ వార్ నువ్వు పోతావు రాజా అని చూపించినట్టుంది. ఎందుకంటే 2012లో ఈ లోకి తప్పించుకున్నాక తర్వాత ఫ్యూచర్ లో ఏం జరిగిందో ఏం తెలియదు. సో పక్కగా నిజంగా ఫ్యూచర్స్ అన్ని చూపిస్తున్నారా అంటే ఈ పోజ్ వచ్చేసి థోర్ రంగారావు క్లైమాక్స్ లోది. సో మరి చూపించారంటే మేబీ ఫ్యూచర్ టైం లైన్స్ కూడా చూపించారు, నువ్వు డిస్టర్బ్ చేసావు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుంటా ఈ సీన్ లో. అండ్ రంగారావు మూవీలో క్లైమాక్స్ లో ఆ పోజ్ ఇవ్వక ముందే సేమ్ పోజ్ తో విగ్రహం పెట్టించుకుంటాడు సినిమా స్టార్టింగ్ లో. తర్వాత ఆ పేపర్స్ వేస్ట్ చేసే సీన్. సో ఇక్కడ ఈ సీన్ ప్రకారం మనకు అర్థం అవుతుంది టీవీ అందరినీ మానిటర్ చేస్తుంది, అన్ని డైలాగ్స్ ప్రింట్ అవుతున్నాయని. సో నాకు తెలిసి ఇది అందరివి ఇలా చేయరు అనుకుంటున్నాను. ఇది కేవలం లోకి ఇంకా మోబియస్ టెస్టిమోనీ డైలాగ్స్ మాత్రమే అనుకుంటున్నా. అవును, పెద్ద గోడౌన్ ఉంది ఈ రొట్టంతా దాచడానికి. బట్ ఇక్కడ ఒక ప్రింటర్ సౌండ్ వినిపించింది, సైడ్ లో చూసిన ఒక పేపర్ రోలే ఉంది. అండ్ వీడు కూడా ఒకడే ఉన్నాడు. సో ఒకవేళ అందరివి మానిటర్ చేసి అందరివి ప్రింట్అవుట్ తీస్తారు అనుకుంటే మనం లోకికి ఒక అసైన్ చేసినట్టు ఎర్త్ ఒక ప్లానెట్ కి చూసుకుంటే 7 బిలియన్ పైగా ఎంప్లాయీస్ అసైన్ చేయాలి టీవీఏ. ఇంకా మల్టీవర్స్ కోస్మస్ అంతా చూసుకుంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి టీవీఏ దగ్గర? సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో పక్కాగా టెస్టిమోనీ మాత్రమే ప్రింట్అవుట్ తీశారు, అందుకనే సైన్ చేయమన్నారు కూడా. సో ఇప్పుడైతే లోకి ఉన్నాడు కాబట్టి సైన్ చేయమన్నారు. ఒకవేళ అందరివి నిజంగా ఇలా మానిటర్ చేసి ప్రింట్అవుట్ తీస్తారు అనుకుంటే అప్పుడు సైన్స్ అలా పెట్టించుకుంటారు. మాన్స్టరింగ్ సినిమాలో లాగా మనం పడుకున్నప్పుడు వచ్చి ఫింగర్ ప్రింట్ వేసుకుని వెళ్తారేమో. ఆల్సో నీట్ గా అన్ని రికార్డ్ అవుతున్నాయి కదా, బ్లూరే డిస్క్లు రెడీగా ఉన్నాయి వీళ్ళకి 4Kలో. ప్రొజెక్టర్లు వేసుకొని చూస్తున్నారు. సో ఇంకెందుకు ఈ ప్రింట్అవుట్లు డైలాగులన్నీ. ఇంకా వెనకాల క్లాక్ లో చూస్తే మనకి మల్టిపుల్ డైల్స్ ఉంటాయి. ఆబ్వియస్ గా ఇది మల్టిపుల్ టైమ్ లైన్స్ అని మనకు అర్థం అవుతుంది. దాన్ని ఎలా చదవాలో కూడా నేర్పిస్తే బాగుంటుంది కొంచెం. సో ఇందాక నుంచి టీవీ అంటున్నా కదా, టీవీఏ ఏంటంటే టైం వేరియన్స్ అథారిటీ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ప్రాపర్ ఫ్లో ఆఫ్ టైం. సో ఎండ్ గేమ్ మూవీలో ఏన్షియంట్ అత్త హల్క్ కి ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వన్ డిస్టర్బెన్స్ క్రియేట్ స్ప్లిట్ రియాలిటీస్ అని. సో అందుకనే క్లైమాక్స్ లో కెప్టెన్ అమెరికా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడొక్కడ పెట్టేస్తాడు. అవును, సోల్ స్టోన్ ఎలా రిటర్న్ చేస్తారు? మార్వెల్ వాళ్ళు డిస్నీ ప్లస్ షో ప్లాన్ చేయొచ్చు. స్టీవ్ రాజర్స్ వెనక్కి వెళ్ళి ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని రిటర్న్ చేసే జర్నీ అంతా. ఐఎమ్ టెల్లింగ్ యూ మార్వెల్, హైర్ మీ. సో ఎండ్ గేమ్ అంతా సెట్ అయింది. ఒక్క డిస్టర్బెన్స్ లోకి క్రియేట్ చేశాడు టెసరాక్ట్ దొబ్బేయడం వల్ల. సో దాని వల్లే స్ప్లిట్ రియాలిటీస్ అన్ని క్రియేట్ అయ్యాయి మనకి ఇప్పుడు. సో ఇప్పుడు లోకి హెల్ప్ కావాలి వీళ్ళకి ఇది సాల్వ్ చేయడానికి. సో అందుకని కాలర్ లేపేసి వర్క్ చేయమంటారు. టీవీ యూనిఫామ్ కూడా ఇచ్చారు. సో ఆ జాకెట్ పైన లోగో మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఇంకా ఈ సీన్ లో వెనకాల కొండలు, ఆ షాప్, ఇదంతా ఒక పాతకాలపు సివిలైజేషన్ లా ఉంది.
సో స్ప్లిట్ రియాలిటీస్ క్రియేట్ చేసింది మధ్యలోది ప్రెసెంట్ అయితే పాస్ట్ ఇంకా ఫ్యూచర్స్ లో కూడా స్ప్లిట్ రియాలిటీస్ క్రియేట్ అయ్యాయి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్ట్ నుంచి అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నట్టున్నారు. ఇంకా గోడ పైన రోమన్ నెంబర్స్ ఉన్నాయి. సో మేబీ ఇది రోమ్ అయ్యి ఉంటుంది. వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ రోమన్స్ డూ. I am not in Rome, Doc. I am in a rush. You've literally stabbed people in the back like 50 times. Why never do it again? సో ఇది నమ్మితే దానంత కొండ పని ఇంకోటి లేదు. ఎందుకంటే ఈ లోకి 2012లో వాడు ఇంకా థోర్ 3 థోర్ 2లో లాగా బ్రదర్ సెంటిమెంట్ అది క్రియేట్ అయ్యి లోపల ఉన్న మంచితనం ఇంకా బయటికి రాలేదు. బట్ ఈ 2012లో లోకి కూడా విలన్ అంతే ఈవిల్ కాదు. ఎందుకంటే 50 టైమ్స్ మోసం చేసామని చెప్తాడు. థోర్ ఇంకా లోకి ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ వాళ్ళు. సో ఇన్ఫినిటీ వార్లో మనకు చెప్తాడు థోర్ 1500 years old అని. సో ఇది 2012లో లోకి ఒక 7 years బ్యాక్ ఏజ్ 1493 ఏళ్ళు. సో అంత ఏజ్ లో 50 టైమ్స్ మోసం చేశాడంటే పర్లేదు. సో అందుకని విలన్ ఈవిల్ కాదు. సో ఇప్పుడు డాట్స్ అని కనెక్ట్ చేసుకుందాం. లోకీకి ఆ కాలర్ పోవాలి, అందుకని వీళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్తాడు ముందు కాలర్ పోవడానికి. సో వీళ్ళతో కలిసి ఒక 2-3 టైం లైన్ సెట్ చేసి ఉంటాడు. తర్వాత ఈ సీన్ చూడండి. సో నీట్గా ఎస్కేప్ అయిపోయాడు. అందుకని కొన్ని సీన్స్ లో వాడు చుట్టుపక్కల టీవీ వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఈ సీన్ లో చూస్తే టీవీ వాళ్ళని ఫైట్ చేస్తున్నాడు కూడా. అందుకనే నమ్మద్దన్న. సో ఇప్పుడు అసలు లోకి హెల్ప్ ఏం కావాలి టీవీ వాళ్ళకి. ఈ సీన్ లో చూస్తే మనకి పైన వేరియంట్ L1130 అని ఉంటుంది. సో L ఫర్ లోకి అయ్యి ఉంటుంది. అండ్ ఈ లోకి వేరియంట్ వచ్చేసి 1130. మెయిన్ వేరియంట్ మన లోకి చనిపోయాడు ఇన్ఫినిటీ వార్ లో. సో ఇంకే లోకి ఉన్నా వీళ్ళకి వేరియంటే. సో ఈ లోకి L1130 అనమాట. అందుకని జాకెట్ వెనకాల వేరియంట్ అని ఉంటుంది. ఇంకా వీళ్ళు ఒక డైలాగ్ లో క్లియర్ గా వేరియంట్ అని పిలుస్తారు. You really believe in this Loki variant? సో వాళ్ళు వెతికేది స్ప్లిట్ రియాలిటీస్ లో వేరే లోకీస్ అయి ఉంటుంది. అందుకనే లోకి చాలా డిఫరెంట్ గెటప్స్ చూస్తాం మనం. ఇది యాక్చువల్లీ కన్ఫర్మ్ కూడా అయింది. సో ఈ లోకిని చూసినట్లయితే ప్రెసిడెంట్ కి పోటీ చేస్తున్నట్టున్నాడు. సో డైరెక్ట్ రెఫరెన్స్ టు కామిక్ ఓట్ లోకి. సో అది పక్కన పెట్టేస్తే పైన రూఫ్ చూడండి. సో ఈ తర్వాత ఫైట్ సీన్ లో వెనకాల ఇంకో లోకి ఉన్నాడు, సేమ్ రూఫ్ ఉంది. సో పక్కగా మల్టిపుల్ లోకీస్ ఉన్నారు. ఇంకా ఇది హింట్ చేస్తూనే టైటిల్ కార్డ్ పడేటప్పుడు చాలా లోకీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎవరో ఒక మెయిన్ విల్ ఉండాలి కాబట్టి మేబీ అది ఈ హుడీ క్యారెక్టర్ అయి ఉంటుంది. సో టీవీ వాళ్ళని కొట్టి టీవీ లోపలికి వెళ్ళి వాళ్ళని కూడా ఫైట్ చేసింది. సో మోస్ట్లీ ఈ క్యారెక్టర్ లేడీ లోకి అయి ఉండొచ్చు. ఎస్, చాలా టైప్ లోకీస్ ఉంటాయి మన కామిక్స్ లో. మన క్లాసిక్ లోకి, లేడీ లోకి, కిడ్ లోకి. ఇంకా మనకి ఎంసీలో లేడీ థోర్ వస్తున్నప్పుడు వై నాట్ లేడీ లోకి. అండ్ ఈ సీన్ లో ఈమె కూడా లేడీ లోకినే అయి ఉంటుంది. సో ఫస్ట్ టైం టీజర్ లో చూసినప్పుడు నేను బ్లాక్ విడోనే అనుకున్నాను. ఎందుకంటే 2012లో నటాషాకి సిమిలర్ హెయిర్ కట్ ఉంటుంది. సో బట్ ఇక్కడ చూడండి కత్తి ఉంది. నటాషా కత్తులు అవి వాడుతుంది ఎప్పుడు గన్సే. ఇంకా ట్రైలర్ లో లోకి ఆమెతో చాలా క్లోజ్ గా కూర్చొని మాట్లాడుతున్నట్టు ఒక సీన్ ఉంటుంది. సో 2012 క్లైమాక్స్ తర్వాత నటాషాకి లోకికి అంత మంచి ర్యాపో లేదు అంత క్లోజ్ గా కూర్చొని మాట్లాడడానికి. మరి అంత క్లోజ్ గా కూర్చొని మాట్లాడినా ఆమెతో తర్వాత ఫైట్ చేశాడు ఒక సీన్ లో. సో ఈ ఫైట్ దానికి ముందా తర్వాత మనకైతే తెలియదు ఇంకా. అండ్ లోకి గాట్ ఏ వెపన్. అసలు లోకికి వెపన్ ఎందుకు అంటే హెల్లలాగా గాల్లోంచి కత్తులు తీస్తాడు, మనం చాలా మూవీస్ లో చూసాం. సో మరి ఇదెందుకు మళ్ళీ. అండ్ ఈ రియాలిటీ వచ్చేసి 2012 అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్ న్యూక్లియర్ బాంబ్ ని ఆపలేదు, అందుకనే న్యూయార్క్ అంతా పొడైపోయింది. వెనకాల అవెంజర్స్ బిల్డింగ్ కూడా ఉంటుంది పడిపోతూ. సో ఇది కూడా 2012 అవెంజర్స్. ఎందుకంటే ఈ మిర్రర్ 2012 అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లో ఉంటుంది. సో 2012 అవెంజర్స్ జరిగేటప్పుడు వాళ్ళకి తెలియకుండా వెనకాల ఎండ్ గేమ్ జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకి తెలియకుండా వెనకాల లోకి జరుగుతుందేమో. ఇట్స్ లైక్ ఇన్సెప్షన్. Glorious. అలాగే ఎండ్ గేమ్ లో టైం వెక్టర్స్ చూసుకుంటే 2012 అని ఉంటుంది. సో 2012 అవెంజర్స్ 1 కి ట్రావెల్ అయ్యారు. ఇంకా ఇంకొక ఇయర్ ఉంటుంది 2988. సో సమ్మన్ ట్రావెల్ టు ఫ్యూచర్. ఇంకా ఇక్కడ సమ్ ఏలియన్ లాంగ్వేజ్ ఉంటుంది. సో మేబీ మనం ఎర్త్ లో స్ప్లిట్ రియాలిటీసే కాకుండా వేరే ప్లానెట్స్ కూడా కవర్ చేస్తామేమో. అండ్ లోకి బ్లాస్ట్, గ్రీన్ బ్లాస్ట్. సో ఇది వాండా బ్లాస్ట్ కి చాలా సిమిలర్ గా ఉంది. సో నేను ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఎపిసోడ్ 2 బ్రేక్ డౌన్ లో చెప్పాను లోకి కూడా సాసరరే అని చెప్పి. సో వాళ్ళ మదర్ దగ్గర విచ్ క్రాఫ్ట్ నేర్చుకుంటాడు. అయితే వేరే మూవీస్ లో ఇది ఎందుకు వాడలేదో మనకి ఇంకా తెలియదు. సో ఇదే ఫస్ట్ టైం లోకి ఇలాంటి బ్లాస్ట్ వాడే ఎంసీయూలో. సో మేబీ అప్పుడు నేర్చుకోలేదేమో. ఎందుకంటే 2012 అవెంజర్స్ మూవీ తర్వాత లోకిని జైల్లో పెడతారు ఆస్గార్డ్ లో. సో జైలు నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళ మదర్ చనిపోతుంది. సో ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు, ఇంకా వాళ్ళ మదర్ కూడా బతికే ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు కలిసి టైం స్పెండ్ చేసి నేర్చుకుని ఉండొచ్చు. బట్ నాకు తెలిసి ఇదంతా చూపించరు, ఎందుకంటే మెయిన్ స్టోరీకి ఇదంతా డీవియేట్ అయిపోతుంది కాబట్టి. అండ్ వీ గాట్ మై ఫిష్ స్టోవ్. Brother, calm down. You'd better be ready. సో నేను అనుకుంటున్నా ఇది ఈ సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ సీన్ అనుకుంటున్నాను. ఎందుకంటే థోర్ 4 లో మనకి లోకి వస్తున్నాడు మళ్ళీ. సో ఇక్కడ ఎస్కేప్ అయ్యి థోర్ 4 లో ల్యాండ్ అవ్వచ్చు. అండ్ థోర్ 4 లో మనకి నటాలీ పోర్ట్మన్ లేడీ థోర్ కింద మళ్ళీ రిటర్న్ అవబోతుంది. అండ్ ఆమె మాల్నియర్ వాడుతుంది థోర్ సుత్తి. సో మేబీ లోకి ఇస్ ద కీ ఆ సుత్తి మళ్ళీ ఎంసీయూ రియాలిటీలోకి తీసుకురావడానికి. మేబీ ఏదో ఒక స్ప్లిట్ రియాలిటీ నుంచి లేపుకొచ్చేయచ్చు. ఇంకా థోర్ 4 లో కూడా లోకి స్టోరీ ఎండ్ అవుతుంది, ఎందుకంటే లోకి సీజన్ 2 అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మేబీ పాస్ట్ లో స్ప్లిట్ రియాలిటీస్ అని కవర్ చేసి సీజన్ 2 లో ఫ్యూచర్ స్ప్లిట్ రియాలిటీస్ కవర్ చేస్తారేమో.
సో ఎండ్ గేమ్లో టైం ట్రావెల్ కూడా మేబీ అప్పుడే ఆన్సర్ రావచ్చు మనకి, లేదా యాంట్ మ్యాన్ 3లో రావచ్చు ఎందుకంటే క్యాంగ్ ఉన్నాడు కాబట్టి. సో అది నా ట్రైలర్ బ్రేక్ డౌన్. మీరు ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ మిస్టర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాబు ఈ నూరు ఎండిపోయింది, నీళ్ళు తాగాలి. మీరు కూడా వాటర్ తాగండి ఫ్రెండ్స్, సమ్మర్ కదా. Rosa, Rosa,